మహానాడు బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బహిరంగ సభ మధ్యాహ్నం నుంచి అయినప్పటికీ కూడా ఉదయం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉదయాన్నే మహానాడు ప్రాంగణం వద్దకే తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా, ఇవాళ వర్షం పడుతుందని అందరూ భావించినప్పటికీ కూడా ఎండ ఉన్నప్పటికీ దాన్ని సైతం లెక్క చేయకుండా ముందు వరుసలో కూర్చునేందుకు పోటీ పడుతున్నారు. మరి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అటు తెలుగుదేశం పార్టీ పరంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మంత్రి నారాయణ కూడా వాటిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మనతో ప్రస్తుతం మంత్రి ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు కానీ, పార్టీ శ్రేణులు కానీ, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే నిన్న మొన్న మహానాడు కడపలో చాలా ఆనందంగా, అంటే కార్యకర్తలు ఎంతో ఆనందంగా జరిగిందండి. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 5-6 రెట్లు వచ్చారు. 5-6 రెట్లు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ ఆనందంగా ఉండబట్టి యాక్చువల్గా వచ్చారు. ఈరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టాము. దాదాపు 5 లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే ఎంతోమంది యాక్చువల్గా వచ్చి సీట్లో కూర్చున్నారు. అనేక కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఫోన్ చేసి, సార్ మా వాళ్ళందరూ బయలుదేరేశారు, 12 గంటలు 1 గంటకల్లా వచ్చేస్తారని చెప్తున్నారు. ఈ విధంగా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహంతో యాక్చువల్గా వస్తున్నారు. ఖచ్చితంగా ఈ సభని ఎంతో గ్రాండ్ సక్సెస్గా చేయడం జరుగుతుంది. రవాణా ఏర్పాట్లు కూడా మీరే చూస్తున్నారు. వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పికప్, డ్రాపింగ్ అది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా అరేంజ్ చేశారు? అంటే యాక్చువల్గా ఈ యొక్క రవాణాకు సంబంధించి ఏదైతే ఉందో నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇద్దరు మాట్లాడుతుంది. ఎందుకంటే ఎక్కడా బ్లాక్ కాకుండా, వీలైనంత వరకు బ్లాక్ కాకుండా, జనరల్గా ఏంటంటే ట్రాఫిక్ బ్లాక్ అవుతాయి. అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాడుతాను, తర్వాత బస్సులు వచ్చేవాడుతాను డిస్కస్ చేస్తున్నాను. వాళ్ళందరినీ కూడా ఎవరైనా వచ్చినా వీలైనంత వరకు 1 గంట లోపల రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు దాదాపు 10 గంటల సమయం అప్పుడే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 4000 పైగా బస్సులు స్టార్ట్ అయిపోయినాయని చెప్పారు. ఈ విధంగా ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు వస్తున్నారు. ఎంతో సక్సెస్ఫుల్గా మీటింగ్ జరుగుతుంది. నిన్న మహానాడు సందర్భంగా ప్రవేశపెట్టిన తీర్మానాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాయంటారు? వాటి సందేశం ప్రజల్లోకి చైతన్యపరిచే విధంగా సాగిందంటారా? ఖచ్చితంగానండి. గత ప్రభుత్వం అరాచక పాలన చేసింది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నేనే ఉంటాను ఎల్లకాలం అంటే కుదరదండి. 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ప్రజల దగ్గర తీర్పు తీసుకోవాలి. గత ప్రభుత్వం వై నాట్ 175 అని అడ్రస్ లేకుండా పోయింది. 11 సీట్లకి లిమిట్ చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ప్రజా పరిపాలనలో ప్రజలకు ఏమవసరో వాళ్ళకి ఏం చేయాలని. అందుకనే మా ముఖ్యమంత్రి గారు అపార అనుమతి ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్ పొందించామో ఒక్కొక్కటి చేతుకొస్తూ వస్తున్నారు. పెన్షన్స్ ఇస్తామన్నది వెంటనే రాగానే ప్రభుత్వం 4000 పెన్షన్స్ ఇంప్లిమెంట్ చేశారు. అంతేకాదు 3 నెలలు అరియర్స్ ఇస్తానని మొదటి నెలలో 7000 ఇచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్స్ ఖర్చు పెడుతున్నాం. 68,000 మందికి 68 లక్షలకు ఇస్తున్నాం. అది చిన్న విషయం కాదండి. ఖజానా ఖాళీ ఆయన ముఖ్యమంత్రి గారు కొన్ని అపారంతో చేస్తున్నారు. ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తామన్న అన్నమాట ప్రకారం ఇచ్చాం. జూన్ నెలలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్నాం. ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ జూన్ 12తో కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుద్ది. అది స్టార్ట్ అయ్యే లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు, ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఆగస్టు నెలలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నారు. ఏదైతే రైతు సోదరులు ఉన్నారో 20,000 ఇస్తామన్నామో 6,000 సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈరోజు గత ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చో 100కి 100 రూపాయలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందుకనే కార్యకర్తల్లో ఇంత ఉత్సాహం ఉంది. ఏదైతే నిన్న మొన్న ఆ యొక్క మహానాడులో ఏదైతే డిస్కస్ చేసామో దానికి సంబంధించిన అనేక విషయాల్ని చర్చించి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా రాయలసీమ వేదికగా దీనికి అమరావతికి సంబంధించి కూడా నేను కీలక తీర్మానం చేశారు. ఇక్కడ ప్రజలు దాన్ని ఏ విధంగా స్వాగతించారంటారు? ఏంటి అమరావతిని ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉండాలి. గత ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణం చేసి 3 ముక్కలు ఆటాడి ఏమీ లేకుండా చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 3 సంవత్సరాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి ఆదేశించారు. ఆ విధంగా అది అడుగులేస్తుంది. దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మహానాడు చివరి రోజు బహిరంగ సభకు సంబంధించి మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, కడప నుంచి. ఓవర్ టు స్టూడియో.